సొసైటీలో ఎవడు ఎక్కడ ఏ గంగలనన్నా పోని మనకు సంబంధం లేదు, కొట్టుకజామని మనకు సంబంధం లేదు. ఈ హాయ్ హలో నమస్తే జై శ్రీరామ్ అందరికీ. నేను ఇక నుంచి ఈ వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నా. ఇక వీడియోస్ తీయదలుచుకోలేదు. ఈ ఫైటింగ్లు ఈ సొసైటీ ముచ్చట్లు నాకు అక్కర్లేదు అని ఒక డిసిజన్కి వచ్చిన. అసలు ఏం జరిగింది? 1 వీక్ కింద పిఎస్కి వెళ్ళిన. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో పిఎస్కి వెళ్ళిన. దేనికోసం ఈ పిఎస్కి వెళ్ళాల్సిన అవసరం దేనికి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఒక 10 minutes మాట్లాడతా. మీ 24 hours ఒక 10 minutes మాత్రం నా కోసం టైం తీసుకొని ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. ఎందుకంటే ఈ టాపిక్ గురించి ఈ వీడియో ఇదే లాస్ట్. ఇక నుంచి మీకు వీడియోస్ రావు. సో ఒక 10 నిమిషాలు మీ టైంలో తీసుకొని నా కోసం ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సో ఏం జరిగింది, ఏం వీడియోలో ఆపేస్తున్నా, మన ఇన్ని రోజులు మనం చేసిన ఈ ఫైటింగ్ ఏదైతే ఉందో దేని గురించి, హిందూ ధర్మం గురించి, సొసైటీ ముచ్చట్ల గురించి, కొన్ని పొలిటికల్ న్యూస్ గురించి, వీటి గురించి నేను ఇన్ని రోజులు చేసిన ఈ వీడియోస్ ఉన్నాయి కదా, ఇక నుంచి వాటిని కంప్లీట్గా ఆపేద్దాం అనుకుంటున్నా. ఈ హిందూ ధర్మం గురించి నాకు అవసరం లేదు, సొసైటీ ముచ్చట్ల గురించి నాకు అవసరం లేదు, ఈ పాలిటిక్స్ గురించి నాకు అస్సలు అవసరం లేదు. ఎవడు ఎక్కడన్నా చచ్చిపోని నాకు సంబంధం లేదు. దేనికి ఇంత కఠినంగా మాట్లాడుతున్నా, ఎందుకు ఇన్ని రోజులు ఫైటింగ్ చేసి ఇప్పుడెందుకు ఆపుతున్నా అంటే ఖచ్చితంగా రీజన్స్ అయితే ఉన్నాయి. అంటే ఫోకస్ అంతా మన మీదనే పెట్టుకొని ఉన్నది ప్రస్తుతానికి. మన టైం అస్సలు బాగాలేదు. సో నేను అసలు ఏం జరిగింది, ఎందుకు ఆపేద్దాం అనుకుంటున్నా అంటే ఖచ్చితంగా రీజన్స్ అయితే ఉన్నాయి భయ్య. లాస్ట్ టైం జనవరిలో కుంభమేళా టైంలో నేను ఒక వీడియో రిలీజ్ చేసిన. ఆ వీడియో పెట్టినందుకు, నేను పెట్టేది లోకల్ సంబంధించిన వాళ్ళకి ఎవరికి పెట్టను, మన వీడియోస్ వరల్డ్ వైడ్ వెళ్తాయి కాబట్టి నేను అందరికీ సంబంధించే పెట్టిన. కాకపోతే లోకల్లో ఒక పర్సన్, ఆ పర్సన్ రియాక్ట్ అయ్యి తననే అన్నానేమో అని చెప్పి తను పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా మీద యాక్షన్ తీసుకున్నారు. అక్కడ ఏంటి పెద్ద న్యూసెన్స్ జరిగింది. ఏంటి, నేను కుల మతాలకి గొడవలు పెట్టిస్తున్నా, అందరం కలిసే ఉన్నాం ఇక్కడ, మా వీడి వల్లనే డిస్టర్బెన్స్ జరుగుతుంది అని చెప్పి. అండ్ నేనున్న ఏరియాలో హిందూ ధర్మం గురించి ఫైటింగ్ చేసేది, వీడియోస్ చేసేది, జనాల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చేది నేను ఒక్కరినే. సో నన్ను కూడా ఆపేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పి ఒక వ్యక్తి నా మీద పగబట్టి నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రస్తుతం ఉన్న రాజకీయం అంతా తెలిసిందే కదా, రూలింగ్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళంతా చేతులు కలిపిన్లు. సో నా మీద బైండ్ ఓవర్ జరిగింది. 6 months వరకు అబ్జర్వేషన్ జరిగింది. రీసెంట్గా బైండ్ ఓవర్ క్లోజ్, ఆల్ క్లియర్. ఈ ముందు అంటే రంజాన్కి ఈ ఒక 1 week ముందు కూడా నేను ఒక వీడియో పెట్టిన. దేని గురించి అంటే, అది వీడియో ప్రస్తుతం డిలీట్ చేసిన. టాపిక్ ఏంటి, ఆ వీడియో ఎందుకు డిలీట్ చేసిన, అదేం వీడియో అంటే, మన హిందువులందరూ కలిసి ఇఫ్తార్కి వెళ్ళి తింటున్నారు. ఓకే, వాళ్ళను కూడా వాళ్ళు పిలిచింది కదా, వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు పిలిచింది కదా, మీరు కూడా వాళ్ళను కూడా మన శ్రీరామనవమికో మన పూజలకో పిలిస్తే తప్పేంది, వాళ్ళని కూడా పిలవచ్చు కదా, ఇన్వైట్ చేయొచ్చు అన్న విధంగా మాట్లాడినా. ఇందులో తప్పెక్కడ కనబడిందో నాకు అస్సలు ఏర్పడలేదు. సో 1 week కిందే నా మీద మళ్ళీ కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఏమని అంటే, పలానా వ్యక్తి హిందూ ముస్లిం గురించి గొడవలు పెట్టిస్తున్నాడు, రిలీజియన్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు, గొడవలకి దారి తీస్తున్నాడు, సో అతన్ని క్లోజ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చుకున్నారు. అసలు నేను చెప్పిన టాపిక్ ఏంటి భయ్యా, వాళ్ళు పిలుస్తున్నారు, మీరు వెళ్ళిండ్లు, మీరు కూడా వాళ్ళని పిలవండి పెట్టండి అని. ఇందులో నేను మాట్లాడింది ఎక్కడ తప్పు కనబడిందో, ఏడగా తప్పు కనబడిందో, అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకే అర్థం కావట్లేదు కంప్లీట్లీ. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం లేదు. ఒక్కటి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, నేనున్న ఏరియాలో ఈ హిందూయిజం గురించి ఫైటింగ్ చేసేది, వీడియో చేసేది నేను ఒక్కనే. అది క్లియర్ నాకు అర్థమవుతుంది. నా ఒక్కరిని కూడా ఆపేస్తే మొత్తం అంతా దునియా అంతా వీళ్ళేది అయిపోతుంది. అంటే నేను ఉన్న ఏరియాలో అవేర్నెస్ అనేది ఉండకూడదు. దీనికి వీళ్ళు పెట్టిన పేరేంటి అంటే, రిలీజియన్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు, హిందూ మతాలకి హిందూ ముస్లింకి గొడవలు పెట్టిస్తున్నాడు, మేము మంచిగానే ఉన్నాం, వీడే గొడవలు చేయబట్టి మాకు ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చుకున్నారంట మహానుభావులు. అందులో ఆ కంప్లైంట్ ఇచ్చిందల్లా మళ్ళీ ముస్లిం వ్యక్తి కాదు, హిందూ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇంకా సెల్యూట్. ఆ వ్యక్తి కూడా నేను తెలుసు, మా ఊరు పర్సనే. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్కెచ్ చేస్తారని. నేను సాధారణంగా వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని. నన్ను ఒక డిస్టిక్లో మొత్తం ఇట్లా లేపేసిండ్లు. నా వరకు నేను లోకల్ వరకే తెలుసు, కానీ ఆ వీడియో చేయబట్టి, ఆ కంప్లైంట్ చేయబట్టి, ఆ రోజు జరిగిన ఇష్యూ చేయబట్టి పెద్దపల్లి డిస్టిక్లో మొత్తం నా వీడియోస్ రన్ అయినాయి, సుల్తానాబాద్లో నా వీడియోస్ రన్ అయినాయి. సో నేను ఉన్న ఊర్లో కూడా నా వీడియోస్ రన్ అయిపోయినాయి. ప్రశాంత్ అంటే అందరికీ తెలిసేటట్టు చేసిండ్రు.
సరే ఈ పాపులేషన్ గురించి ఈ ఫేమస్ గురించి పక్కన పెడదాం భయ్యా. సో నేను ఆ ప్రాబ్లంలో ఉంటే నాకు అక్కడ హెల్ప్ చేసిన నాదుడు లేడు. ఏదున్నా 4 days నేనే అనుభవించుకున్నా. డైలీ మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ రావడము, నా ఫోన్లో కోసం రిక్వెస్ట్ చేయడము, వాళ్ళు ఏం చెప్పినా చేయడము, ఇదంతా జరిగింది. నాకు నేను వచ్చేసిన. సరేలే ఇక్కడ ఎవరు నాకు సపోర్ట్ లేరు కదా, ఎవరు ఉన్నా లేకపోయినా నాకు నేను సోలోగానైనా ఫైటింగ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎక్కడ రిలీజియన్ ఇష్యూ అయితే తీసుకురాలేదు, కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సొసైటీ ముచ్చట్లు కంటిన్యూ చేసిన, మళ్ళీ అన్నిటి గురించి చెప్పిన, మళ్ళీ పాలిటిక్స్లో కొన్ని జరిగే విషయాల గురించి చెప్పిన, అన్ని విషయాలు చెప్పిన. అయితే రీసెంట్గా 1 week కింద, ఇట్ మీన్స్ రంజాన్కి ముందు, సో నేను చెప్పిన వీడియోలో టాపిక్ ఏంటి, హిందూయిజం గురించి, ఓన్లీ హిందువుల గురించి అందులో మెన్షన్ చేసిన. నేను ఈ వీడియో ఓన్లీ హిందువుల గురించే చేస్తున్నా, అందరి కోసం కాదు, అందరు ఫీల్ అవ్వద్దు, హిందువుల కోసమే మాట్లాడుతున్నాను. అది జస్ట్ హిందూ కమ్యూనిటీ కోసం, యూనిటీ కోసం అంతే తప్ప ఎవరికో పుల్ల పెట్టాలని, ఎవరినో లేపాలని, గుద్దుకోవాలని, తన్నుకోవాలని ఎవ్వడికి ఉండదు. ఎందుకంటే తెల్లారు లేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మన వాళ్ళే. వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా మనకు సంబంధం లేదు, అందరం కలిసే ఉంటాం. బట్ నేను చేసిన వీడియో మాత్రం అందరికీ సంబంధించి, నాట్ ఓన్లీ ఇన్ మై విలేజ్, నేను అందరికీ కలిపి చెప్తున్నా. దేనికి అంటే వరల్డ్ వార్ జరుగుతుంది, బంగ్లాదేశ్ న్యూస్ జరుగుతుంది, హైదరాబాద్లో గొడవలు జరుగుతున్నాయి, వీటన్నింటినీ ఉద్దేశించి నేను వీడియో చేస్తే, నేను చేసిన వీడియో ఏంటి, వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళిండ్రు కదా భయ్యా, వాళ్ళని కూడా తీసుకురండి, మనం కలిసి ఉందాం, వాళ్ళు కూడా మన దగ్గర ఉంటే, యూనిటీ ఉంటే అందరం కలిసి ఉందాం, హిందూ ముస్లిం బాయ్ అన్నట్టు నేను ఒక వీడియో చేసిన. దానికి ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిండు. అదే ఇంకో నాకు హిందూ పర్సన్ని సపోర్ట్గా తీసుకొని ఒక ముస్లిం వ్యక్తి నా మీద మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం. కంప్లైంట్ ఇచ్చిన వారు తెలుసు, అదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు మనకంతా తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు ఏం చేయలేమంటే మన ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదు, బలిసినోళ్ళం కాదు, జస్ట్ ధర్మం కోసం, దేశం కోసం ఫైటింగ్ చేయాలని ఒక ఆలోచన, ఒక సంకల్పం తప్పితే మన దగ్గర ఏదీ లేదు. ప్రస్తుతం ఉన్న కల్చర్లో, ఈ కంట్రీలో, మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన పెద్దపల్లిలో పైసాతోనే పని నడుస్తుంది. సో ఆ పైసలు మన దగ్గర లేవు. నువ్వు నిజం చెప్పినావా, నువ్వు అబద్ధం చెప్పినావా, నువ్వు ఏం చేసినావు సంబంధం లేదు. పైసా పడిస్తే నిజం అబద్ధం అవుతుంది, అబద్ధం నిజం అవుతుంది. నేను అక్కడ ఎదవనైనా ఏంటి, నేను చేసిన వీడియో అందులో తప్పేం లేదు. జస్ట్ వాళ్ళని పిలవండి, మీరు వెళ్తున్నారు కదా వాళ్ళని కూడా పిలవండి అని ఒక వీడియో చేస్తే, అది తప్పని చెప్పి ఒక వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని నా మీద పెద్ద హైలైట్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి, ఎవ్వరు కూడా నాకు నెగిటివ్గా కానీ స్లిప్ అయ్యి మాట్లాడడం కానీ ఏం చేయలేదు. పాజిటివ్గానే మాట్లాడిళ్ళు, మంచిగా మాట్లాడిళ్ళు. జస్ట్ అక్కడ జరిగింది ఏంది అందరికీ కూడా తెలుసు, కానీ 1 side బ్యాలెన్సింగ్ నడుస్తుంది అక్కడ, 2 side కాదు. నేను మాట్లాడింది తప్ప ఒప్ప ఎవరికి సంబంధం లేదు. తప్ప అంటే తప్పే, తప్పు సైడ్ నుంచే నేను తప్పు చేసిన అని ఫిక్స్ అయిపోయాను బ్లైండ్గా. సో అవతల కంప్లైంట్ ఇచ్చిన వాడిని పిలవలేదు, నా మీద ఏది లేదు. సరే నేను ఏదో చేసుకున్నా, ఎట్లనో తీరు బయటపడ్డా ఇక్కడ. సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఒకసారి, ఈ ఇయర్ ఒకసారి 2 times నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. సేమ్ రీజన్, కమ్యూనిటీ ఇష్యూస్ అని చెప్పి, నేను కమ్యూనిటీ హిందూ ముస్లింకి గొడవలు పెట్టిస్తున్నా అని చెప్పి, నేనంతా గొడవలు పెట్టిస్తే ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎన్ని గొడవలు జరిగినాయి, ఏం జరిగినాయి నాకేం అర్థం కాలేదు. బట్ రీజన్ అయితే 2 times నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఒకడే, నా సీనియర్, తెలిసిన వ్యక్తే. నేను అన్నా అనుకుంటా పిలిచే ఒక వ్యక్తి తన యూనిటీని, తన రిలీజన్, తన యూనిటీ కోసం అని చెప్పి తను ఫైట్ చేస్తున్నాడు. అంటే అక్కడ అన్న లేదు, తమ్ముడు లేదు, జూనియర్ లేదు, సీనియర్ లేదు, ఎవ్వరు లేడు. నా మతం కోసం నేను ఫైటింగ్ చేస్తున్నా, వాడిని ఆపాలి అని చెప్పే ఉద్దేశంతో తను నా కోసం అని పిఎస్కి వెళ్ళి తను చెప్పుకున్నాడు. నాకు అతని మీద కోపం లేదు, 0% కూడా కోపం లేదు. ఎందుకంటే అతనికి ఉన్న యూనిటీ మన వాళ్ళకి ఎందుకు లేదు? అతనికి యూనిటీ ఉంది. నేను ఏదో మాట్లాడితే తనకు సరే అనిపించింది, వాళ్ళ మతాన్ని ఏదో అన్నా అని చెప్పి అనిపించింది, ఓకే. అదే యూనిటీ మన దాంట్లో ఎందుకు లేదు? మరి నేను ఫైట్ చేసేది హిందూ ధర్మం కోసమే కదా, మరి మన దగ్గర ఎందుకు ఆ యూనిటీ లేదు? నేను పిఎస్లో ఉన్నా అంటే నా మీద కంప్లైంట్ ఇచ్చిల్లో అని చెప్పగా కూడా నా కోసం ఒక్కరు కూడా రాలేదు భయ్య. సో ద మెయిన్ రీజన్ అందుకోసం నేను వీడియో ఆపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేకపోతే బలిసినోడు అయినా ఉండాలి. ఈ రెండు మనకు లేనప్పుడు మనం ఫైట్ చేస్తా అంటే వీలు కాదు. ఒక యుద్ధం చేయాలంటే రాజు కావాలి, మంత్రి కావాలి, సైనికులు కావాలి, అందరు కావాలి. ఒక రాజు వెళ్ళి ఫైటింగ్ చేస్తా అంటే అది నడవదు. ఎందుకంటే ఇప్పుడున్న కల్చర్ అట్లా ఉంది. సో నేను ఒక్కనే వీడియో చేయడం, నేను ఒక్కడే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, నేను ఒక్కనే బతిలాడుకోవడం, నేను ఒక్కనే బయటికి రావడం, ఇదంతా నాకు నచ్చట్లేదు. ద మెయిన్ రీజన్
నేను ఈ వీడియోస్ ఇంతటితోనే ఆపడానికి కారణం ఇదే. నేనేదో ఆ కంప్లైంట్ ఇచ్చిన అతడికి భయపడి కాదు, పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ ఇచ్చిళ్ళు అని వాళ్ళు నన్ను కొట్టడమో తిట్టడమో ఏమాత్రం వాళ్ళు నన్ను ఏమాత్రం హింసించడం లాంటివి చేయలేదు. ఎందుకు చేస్తున్నావు, ఇక్కడ హిందూ నువ్వు ఒక్కడే ఉన్నవా, వీళ్ళంతా హిందువులు కాదా, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, హిందూ ముస్లిం అందరం కలిసే ఉన్నాం, వీడు రిలీజియన్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నాడు అంటున్నారు. మరి కలిసి ఉన్నప్పుడు నువ్వెందుకు పుల్ల పెడుతున్నావు అని నన్ను అడిగి. ఓకే, మీరు కలిసి ఉన్నప్పుడు నాకేం తలనొప్పి రాబోయ్, నాకు అవసరం లేదు కదా. నేను అందరి కోసం అని చేసిన, వీళ్ళు పర్సనల్గా తీసుకున్నారు. సో వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు అందరు మంచిగా ఉన్నారు, నాకేం తలనొప్పి. సో నేను అందుకే ఈ హిందూ ముస్లిం గురించి మాట్లాడడం, హిందూ ముస్లిం అని కాదు, సొసైటీలో ఎవడు ఎక్కడ ఏ గంగలనన్నా పోని మనకు సంబంధం లేదు, కొట్కజావని మనకు సంబంధం లేదు. ఈ రాజకీయాలు మనకొద్దు, ఈ హిందూ ముస్లిం లోళ్ళు మనకొద్దు, ఈ సొసైటీ ముచ్చట్లు మనకొద్దు. ఎవడి స్వార్థం తీరు వాడు ఉన్నాడు కదా, మన స్వార్థానికి మనం బతుకుదాం. నేను ఇదే డిసైడ్ అయినా, దానికోసం అని చెప్పి ఈ రిలీజన్కి సంబంధించిన వీడియోలు ఆపేద్దామని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా. ఈ సొసైటీ ముచ్చట్ల తలనొప్పులే మనకొద్దు. ఇన్ని రోజుల నుంచి 3 years నుంచి నేను విట్టే ప్రతి ఒక్క వీడియోలో 900 వీడియో చేసిన, అందులో ఒక 400-500 వీడియోస్ అన్నా నేను ధర్మం కోసం ఫైటింగ్ చేసినాయి, సొసైటీ కోసం చెప్పిన వీడియోసే ఉంటాయి. సో ఇది నేను చేయడం తప్పు అంటున్నారు. సో మీరు దాన్ని తప్పు అనేది ఒక ముస్లిం వ్యక్తి క్రిస్టియన్ వ్యక్తి అనడం వేరు, ఒక హిందూ వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడం వేరు. సో నా మీద కంప్లైంట్ ఇచ్చింది 2 వ్యక్తులు, హిందూ ముస్లిం కలిపి కంప్లైంట్ ఇచ్చిండ్రు. మీరు మంచిగా ఉన్నప్పుడు నాకేం తలనొప్పి, మీరు ఎక్కడన్నా కొట్టుకొని సావుర్రి, నాకు సంబంధం లేదు. వీడియోస్ ఆపేస్తా అని చెప్పి నేను పిఎస్కి వెళ్ళి వాళ్ళకి మాట ఇచ్చిన. సో ఆపేస్తా. నేను హిందూ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వీడియోస్ కానీ సొసైటీ ముచ్చట్లు కానీ నేను ఎవి చేయదలుచుకోలేదు. సో ఈ జరిగిన దానికి అన్నింటికి రియలైజ్ అయ్యి నాకెందుకు భయ్ తలనొప్పి, ఎవడికి లేనిది ఒక హిందూ ఇంకో హిందూ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అనేది నాకు మైండ్లో గట్టిగా తట్టింది భయ్య. మనం ఎవడైతే పెద్ద మనిషి అనుకొని వాడి దగ్గరికి వెళ్తామో వాడే మనకి అపోజిట్ ఉండి పుల్లలు పెడుతున్నాడు అని తెలిసినప్పుడు ఇదంతా మనకు సంబంధం లేదు అనిపిస్తుంది. సో ఇక్కడ జరిగిన విషయం కూడా అదే, ఒక హిందూ ముస్లిం ఇద్దరు కలిసి నా మీద కంప్లైంట్ ఏమని, మేమేం కలిసే ఉంటున్నాం, వీడు గొడవలు పెట్టిస్తున్నాడు అని. సో ఇది నాకు గట్టే కొట్టేసింది. అందుకే మీరు కొట్టుకొని ఎక్కడైనా సావుర్రి, నాకు సంబంధం లేదు. నా వరకు వచ్చినప్పుడు నేను మాట్లాడతా, సొసైటీలో ఏం జరుగుతున్నా నాకు సంబంధం లేదు. స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా, అందుకే ఈ వీడియోస్ చేయాలనుకోవట్లేదు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి సిఐకి కూడా నేను ఇంకోసారి ఈ వీడియోస్ చెయ్యను అని చెప్పి సారీ చెప్పి బయటకు వచ్చిన, వాళ్ళు కూడా వదిలేసిండ్రు. నేనేం మర్డర్ చేయలేదు, ఎవరిని బెదిరియలేదు, ఎవరిని రేప్ చేయలేదు, ఎవరిని ఇంకే రకంగా టార్చర్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి సొసైటీలో జరుగుతుంది గంజాయి దందా, అది కూడా నేనేం చేయలేదు. ఒక వీడియో హిందూకి ఒక యూనిటీ కోసం చేసిన ఒక వీడియో, దానివల్ల నేను 2 times పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. ఇది నాకు స్ట్రాంగ్గా కొట్టింది. అండ్ వన్ మోర్ థింగ్, నన్ను సేవ్ చేయడానికి ఒక్క వ్యక్తి కూడా రాలేదు. ఇది నాకు ఇంకా స్ట్రాంగ్గా కొట్టింది. నాకు ఆ టైంలో నేను సెకండ్ టైం పిఎస్కి వెళ్ళినప్పుడు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసిళ్ళు, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వీళ్ళు హెల్ప్ చేసిళ్ళు. అది ఇంకో ఊరి వాళ్ళు. నేను హెల్ప్ అడిగితే వేరే ఊరి వాళ్ళు మన హిందూ అని చెప్పి వచ్చిళ్ళు. వాళ్ళప్పుడు నాకు మొత్తం క్లియర్ అయినాక అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేమే ఎందుకు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది మేమే మా ఊరు నుంచి ఎందుకు, మీ లోకల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళంతా హిందువులు కాదా? ఇది కూడా నాకు గట్టిగా కొట్టింది. ఎందుకంటే నేనే ఎందుకు ఇక్కడ, మిగతా వాళ్ళు హిందువులు కాదా, మిగతా వాళ్ళు బీజేపీ వ్యక్తులు కాదా, వాళ్ళు వీడియో చేయొద్దా, నేనే ఎందుకు చేయాలి? సో చూద్దాం. నా వరకు వచ్చినప్పుడు నేను ఫైట్ చేస్తా భయ్, చెప్తున్నా కదా, ఇన్ని రోజులు అందరి కోసం అని చెప్పి ఫైట్ చేసిన. ఇప్పుడు నా వరకు వచ్చినప్పుడు నేను మాట్లాడతా. ప్రస్తుతానికి సొసైటీలో ఎవడు ఎక్కడైనా కొట్టుకొని సావుర్రి, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. నా వరకు వచ్చినప్పుడు అయితే నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే, ఈ కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ పేరు నేను చెప్పలేను, చెప్పడానికి నాకేం భయం కాదు, బట్ ఇంకా కాంప్లికేట్ చేసుకోవడం నాకు అవసరం లేదు. సో ఆ పర్సన్ నా సీనియరే, జస్ట్ అతని పేర్లు ఎందుకు కానీ నా సీనియరే. ఇంత దూరం తీసుకొస్తాడు అనుకోలేదు. ఫస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఓకే ఈ వ్యక్తి అనుకున్నా. సెకండ్ టైం రిపీట్గా కూడా అతను కంప్లైంట్ ఇవ్వడం, అది ఒక హిందూ పెద్ద మనిషికి తీసుకొని కంప్లైంట్ ఇవ్వడం, హిందూ ముస్లిం ఇద్దరు కలిసి కంప్లైంట్ ఇవ్వడం. మరి ఇంతగానం నేను పగబట్టే పని అయితే ఏం చేయలేదు భయ్య. అతని జోలికి వెళ్ళడం, ఎక్కడ కలిస్తే అక్కడ నమస్తే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ మరీ మన చుట్టూ ఉండుకుంటా నా మీద రిలీజియన్ ఇష్యూ కోసం అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు. ఎనీవే థ్యాంక్ యూ భయ్య. నువ్వు కంప్లైంట్ ఇవ్వడం వల్ల 2 మంచి పనులు జరిగినాయి. ఒకటి,
నేను ఈ వీడియోస్ ఆపేసిన. 2 దీని గురించి ఫైట్ చేయడం ఇంకా ఆపేస్తా. ఎవరు ఏంటి అనేది నీ వల్ల తెలిసింది. ఎందుకంటే నువ్వు కంప్లైంట్ ఇస్తేనే నేను పిఎస్కి వెళ్ళినా. నేను వెళ్తేనే నా కోసం ఎవరు రాలేదు. వాళ్ళు రాకపోవడం వల్లనే నేను ఈరోజు రియలైజ్ అయినా. సో నువ్వు కంప్లైంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వడం వల్ల నా కోసం ఫైట్ చేసేవాడు ఎవ్వరు లేడు, హిందూ ధర్మం కోసం ఫైట్ చేసేవాడు ఎవ్వరు లేడు అని నాకు క్లియర్గా అర్థమైంది. సో కంప్లైంట్ ఇచ్చినందుకు నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. అండ్ వీడియో చూస్తున్న సార్ వాళ్ళకి కూడా చూస్తారని నాకు తెలుసు. ఆ సార్ వాళ్ళకి కూడా చెప్తున్నా, నేను ఈ వీడియోస్ ఇక్కడితోని ఆపేద్దాం అనుకున్నా. ఈ హిందూ ధర్మం గురించి, సొసైటీ గురించి, ఈ పంచాయతీలు, ఈ తలనొప్పులు మనకొద్దు. ఎవడు ఎక్కడైనా చచ్చిపోని. నాకు ఒక ప్యాషన్ ఉంది, నాకు ఒక లైఫ్ ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు సర్వం ఉన్నాయి. మీ సంపాదన మీరు పడి ఏడ్చి చచ్చినప్పుడు నా సంపాదన గురించి నేను ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ కాడ నుంచి నేను కూడా కమర్షియల్గా బతుకుతా, సెక్యులర్గా బతుకుతా. చెప్తున్నా కదా, ఇంటర్నల్గా హిందూయిజం కోసం నేను ఫైట్ చేస్తా. బట్ ఈ వీడియో చేయను, ఏ తలనొప్పులకు నేను పోను. మీరు ఎక్కడన్నా ఓర్రి, నాకు సంబంధం లేదు. వన్ మోర్ థింగ్, అందరికీ చెప్పేది ఒకటే, మన ఇండియాని, మన భారతదేశాన్ని పాలిటిక్స్ చేతిలో పెట్టేసిళ్ళు. గవర్నమెంట్ని మొత్తం పాలిటిక్స్లో, పొలిటీషియన్ చేతిలో పెట్టిళ్ళు. సర్వం నాశనం అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తే దాని గురించి నేను 2 times వెళ్ళడము, నా మీద బైండ్ ఓవర్ చేసుకోవడము, నా మీద కంప్లైంట్ రైజ్ చేసుకోవడము, ఇంతవరకు ఏమీ రిమార్క్ లేదు, ఎటువంటి కేసు లేవు నా మీద. కానీ నేను పిఎస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ టైమే అతని మీద, పరువు నష్టాన్ని మీద అతని మీద కేసు వేద్దాం అనుకున్నా. హైకోర్టు లాయర్ని కూడా నేను కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు దీన్ని రేజ్ చేసుకోవడం అని ఆగిపోయినా. ఈసారి కూడా నేను వేయొచ్చు. ఎందుకంటే 2 times నా మీద ఇట్లా పరువు నష్టం కింద ఇతను రిపీట్గా చేస్తున్నాడు అని చెప్పి నేను చేయొచ్చు. కానీ దీన్ని కాంప్లికేట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అతను చెప్పింది కరెక్టే, ఒక్కడు చేస్తే పని కాదు, అందరు కలిసి చెయ్యాలి. వీడు ఒక్కడే ఉన్నాడా చేయడానికి, మిగతా అందరు హిందువులు కాదా? అతని పాయింట్ అంట అది. ఈ ఊర్లో అతను ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు, మిగతాళ్ళు కాదా? వాడు ఒక్కడే చేస్తే ఏమైతే బొచ్చు కూడా ఏం కాదు అని చెప్పిండంట ఆ పెద్ద మనిషి. ఒక వ్యక్తితో చెప్పిండంట. సో అతను చెప్పింది నిజమే, నేను ఒక్కని చేస్తే పని జరగదు, అందరు కలిసి కొట్లాడాలి. అది మీరు కొట్లాడలేరు. మీ ఇంటికి వచ్చినప్పుడు కొట్లాడతారు, మీ దాకా వచ్చినప్పుడు కొట్లాడతారు. సో బీ రెడీగా ఉండండి. అందరం కలిసి ఉంటాను అన్నారు కదా, కలిసి ఉండండి, మంచిది. కానీ ఎప్పుడో ఒకసారి మీకు తెలియకపోదు. నేను ఎందుకు వీడియో చేసినా, ఎందుకు ఆపేసినా మీకే తెలిసి వస్తుంది. ఈ పంచాయతీ అంతా పక్క పెట్టేద్దాం, ఎక్కువ లాగ్ చేయడం కూడా వద్దు. నేను ఈ వీడియోస్ ఆపేయడానికి ద మెయిన్ రీజన్ అయితే, నేను హిందూ ధర్మం కోసం అని ఫైటింగ్ చేసిన. ఆ ఫైటింగ్కి ఎగైనెస్ట్గా ఇంకో హిందూ వెళ్ళి నా మీద ఒక ముస్లింతో కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల నాకు 2 సార్లు పరువు నష్టం జరిగింది. ఇంకా దీన్ని ఎక్కువ తీసుకెళ్తే నాకు ఇంటర్నల్గా నేను డ్యామేజ్ కావాల్సి వస్తుంది. సో దీన్ని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. నాకు ఎటువంటి సపోర్ట్ లేదు హిందుత్వం నుంచి, హిందువుల నుంచి, బీజేపీ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. వితౌట్ సపోర్ట్ ఐ కాంట్ మూవ్ ఫార్వర్డ్. నేను దేనికి ఫైట్ చేయలేను. నాకు సపోర్ట్ ఉంటే నేను ఫైట్ చేయగలుగుతా. సో నాకు ప్రజెంట్ ఎటువంటి సపోర్ట్ లేదు. పిఎస్కి వెళ్తే నేను ఒక్కనే వెళ్తున్నా, నేను ఒక్కనే వస్తున్నా, నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. సో నేను కూడా స్వార్థంగా ఆలోచించుకుందాం అనుకుంటున్నా. ఇక మీరు ఎవడు ఎక్కడైనా పోని. సో నేనైతే నా స్వార్థంగా నా సేఫ్టీ నేను చూడాలనుకుంటున్నా, నా ఫ్యామిలీ సేఫ్టీ నేను చూడాలనుకుంటున్నా. ఇది అందుకోసమని ఈ హిందూ ధర్మం గురించి అయితే నేను వీడియోస్ అస్సలు చేయను. ఈ సావు మీరు సావుర్రి. అండ్ వన్ మోర్ థింగ్, గవర్నమెంట్ మొత్తం పొలిటీషియన్ చేతిలో ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోర్రి. రూలింగ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ తీసుకుపోయి పొలిటీషియన్ చేతిలో పెట్టిలో సర్వం నాశనం అయిపోతుంది. ఇది ఒక్కడే మైండ్లో పెట్టుకొని పొలిటీషియన్ చేతుల్లో అయితే అస్సలు పోకుర్రి. ఎందుకంటే రూలింగ్లో ఉన్న వ్యక్తి కింద ఉండే మిగతా అందరు కలిసి ఎవరు వెళ్ళైనా ఎవరి మీదైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆడ రీజన్ అవసరం లేదు. ఎందుకంటే మా వెనక పెద్ద సార్ ఉన్నాడని చెప్పి ఎవరు ఏమైనా కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం అదే నడుస్తుంది. రూలింగ్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఈ కిందోళ్ళు అవతల మీద కంప్లైంట్ ఇచ్చేసుకుంటారు. అక్కడ రీజన్ అవసరం లేదు. ఆ సార్ చెప్పిన కంప్లైంట్ రైట్ వేసేసుడే కూర్చుడే. ఇదే నడుస్తుంది ప్రస్తుతానికి. నా విషయంలో కూడా అదే జరిగింది. సో గవర్నమెంట్ని తీసుకుపోయి పొలిటీషియన్ చేతిలో పెట్టేసిర్రు అందరు కలిసి. సో అక్కడ ఏం జరిగినా ఏడ్చుకుంటా, తూడ్చుకుంటా, భరించుకుంటా సావక తప్పది. నా విషయంలో కూడా అదే జరుగుతుంది. గవర్నమెంట్ తీసుకొని పొలిటీషియన్ చేతిలో పెడితే చిన్నోడు పెద్దోడు అందరు కలిసి అంటే ఫోన్లు చేసుకుంటూ పలానా తీసుకుపోయి లోపలేయండు. ఇదే పంచాయతీ నడుస్తుంది. కాబట్టి ఐ హేట్ దిస్ పొలిటికల్ ముచ్చట్లు, సొసైటీ ముచ్చట్లు, హిందూ ధర్మం ముచ్చట్లు. నాకు ఇవి నచ్చడం లేదు. నేను స్వార్థంగా ఉందాం అనుకుంటున్నా, స్వార్థంగా బతుకుదాం అనుకుంటున్నా. సో నా సంపాదన నాది, మీ రోగాలు మీయి, మీ తలనొప్పులు మీయి, మీరేనన్నా ఓర్రి. ఇంతవరకు నేను ఎక్కడ కూడా
వీడియోస్కి వ్యూస్ కోసమో రీచ్ కోసమో పైసల కోసమో నేను చేయలేదు. ఇక్కడ నుంచి నేను వ్యూస్ కోసమే చేస్తా, పైసల కోసమే చేస్తా, రీచ్ కోసమే చేస్తా, ఫాలోవర్స్ కోసమే చేస్తా. కానీ చేసే ఏ వీడియో కూడా పొలిటికల్ గురించి, హిందూ ధర్మం గురించి, సొసైటీ ముచ్చట్ల గురించి ఉండవు. నా స్వార్థంగా నేను బతకాలనుకుంటున్నా. ఈ కంటెంట్ మొత్తం చేంజ్ చేసి చెత్త ఉట్టలా పడేస్తా. నాకు నేను సొంతంగా బతకాలనుకుంటున్నా. సో ఒక్కటే క్లియర్, నాకు లోకల్లో హిందుత్వం నుంచి, హిందూ ధర్మం నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టే వీడియోస్ ఆపేస్తున్నా. ద మెయిన్ రీజన్. అండ్ థ్యాంక్ యూ. బై కంప్లైంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.